హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 436 వీడియోలో ఉన్నాం మనం. ఈరోజు కూడా లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఉంటాయి. దాంతోపాటు స్టాక్ జీకే కూడా కవర్ అవుతుంది. తప్పకుండా నోట్ చేసుకోండి. వీడియోస్లో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి మీకు ఒకే దగ్గర. ఇక లేట్ చేయకుండా ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 1 డిస్కస్ చేస్తే, భారత నిఘా విభాగం నూతన అధిపతి ఎవరు? మనం ఇంటెలిజెన్స్ బ్యూరో అంటామండి. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది భారతదేశంలో మనకు దేశ భద్రతకు సంబంధించి అంటే ఇంటర్నల్గా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ప్రభుత్వానికి అందించేటటువంటి విభాగం ఒకటి ఉంటుంది. దీన్నే మనం ఇంటెలిజెన్స్ బ్యూరో అంటాము. దీనికి రీసెంట్గా మనకు అపాయింట్ అయింది ఎవరంటే చీఫ్గా మహేష్ దీక్షిత్ అండి. 2026 జూన్ నుంచి అపాయింట్మెంట్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇక మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది 1887లో మనకి ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉందండి. దీని యొక్క మోటో ఏంటిదంటే ఆల్వేస్ అలర్ట్. అంటే దేశంలో ఏదైనా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి విషయాలను సేకరించడము, అలర్ట్ చేయడము, నిఘా సంస్థల్ని అలర్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనకు ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేస్తుంది. పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం ఇవన్నీ కూడా చూస్తుంది అన్నట్టు. ఇక ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విభాగం కింద మనకు పనిచేస్తుంది. ఇది భారతదేశం యొక్క అత్యంత పురాతన అంతర్గత నిఘా సంస్థ అని మీరు గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇక మనకు ఎక్స్టర్నల్గా అంటే బయటి దేశాల నుండి సమాచారం కలెక్ట్ చేయడానికి రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ అనేది ఉంటుందండి. దాని గురించి కూడా మీకు చెప్తున్నా. ఇది 1968లో ఏర్పాటు చేయబడింది. అంటే ఈజ్ ద ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది, అది గుర్తుంచుకోండి. ప్రజెంట్ అయితే దీనికి మనకు పరాగ్ జైన్ మనకి చీఫ్గా ఉన్నారు, రా యొక్క చీఫ్గా. అది కూడా మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, ఆపరేషన్ సింధూరులో అమరులైన సైనికులు ఎవరు? రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం మనకు అఫీషియల్గా ఆపరేషన్ సింధూర్ మనకు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారతదేశము పాకిస్తాన్ మీద 2025 మే 7 నుంచి 10 మధ్య ఈ ఆపరేషన్ తీసుకుందండి. సో దాంట్లో మనకు ఎవరైతే అమరులైందో వారి యొక్క పేర్లను అఫీషియల్గా మనకు వెల్లడించడం జరిగింది. వాళ్ళ పేర్లు మీరు ఇక్కడ చూడండి. సుబేదార్ మేజర్ పవన్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, సార్జెంట్ సురేంద్ర కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, అగ్నివీర్ మురళీ నాయక్. వీళ్ళ యొక్క డిజిగ్నేషన్ అంటే అవి కూడా ఇచ్చాను, హోదాలు. సో మీకు డెఫినెట్గా ఇది మ్యాచ్ ద ఫాలోవింగ్ లాంటి క్వశ్చన్ కానివ్వండి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. వీళ్ళ యొక్క పేర్లను అయితే మనకు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం ఉంది కదా, నేషనల్ వార్ మెమోరియల్, అక్కడ శిలా పలకాలపై వీరి యొక్క పేర్లను చేర్చడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మీకు ఇచ్చాను ఇక్కడ డేట్స్ కూడా నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 3, 2026 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, మనం ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ మనకి ప్రతి సంవత్సరం జూన్ 26న జరుపుకుంటామండి. అయితే దీని యొక్క థీమ్ ఏంటిది ఈ సంవత్సరం అనేది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. ఇక థీమ్ వచ్చేసి మనకి వరల్డ్ డ్రగ్ ప్రాబ్లం, పెర్సిస్టింగ్ ఇష్యూస్, న్యూ ఛాలెంజెస్, ఇన్నోవేటివ్ రెస్పాన్సెస్ అనేది 2026 ఈ డ్రగ్ దినోత్సవం యొక్క థీమ్ అండి. ఏదైతే మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం యొక్క థీమ్. క్వశ్చన్ నెంబర్ 4, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా వృద్ధుల హక్కులు సంక్షేమం కోసం వయోవృద్ధుల శాఖను ఏర్పాటు చేసింది? ఇలాంటి డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఇండియాలో. ఆ రాష్ట్రం పేరు కేరళ. అక్కడ మనకు యూడిఎఫ్ ప్రభుత్వం ఉంది, వాళ్ళైతే దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? మరి బ్రిటన్లో నెలకొన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇతరత్ర కారణాలు చాలా ఉన్నాయి. సో అక్కడ బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి కీర్ స్టార్మర్ లేబర్ పార్టీకి చెందినవారు, ఇతనైతే రిజైన్ చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఇంకా అంటే నెక్స్ట్ మరి ఏం జరుగుతుందో చూడాలి. క్వశ్చన్ నెంబర్ 6, బ్రిక్స్ దేశాలవి. మనకు బ్రిక్స్ అనేది ఇంపార్టెంట్ కూటమి అండి ప్రపంచంలో. ఫస్ట్ అయితే మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఉండేవి. తర్వాత 2011లో మనకు సౌత్ ఆఫ్రికా ఈ గ్రూపులో చేరిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. తర్వాత ఇండోనేషియా ఈ గ్రూపులో చేరింది 2025లో. సో మొత్తం మీద ఇప్పుడైతే మనకు 11 కంట్రీస్ అయితే మనకు ఈ బ్రిక్స్ కూటమిలో ఉన్నాయండి.
క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచంలోనే ఏ నగరం తొలి పూర్తి స్థాయి శాకాహార నగరంగా మారింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇండియాలో పాలిటానా అనే నగరం అయితే పూర్తి స్థాయి శాకాహార నగరంగా ఉందండి. ఇది గుజరాత్లో ఉంది. అక్కడ మనకు జైన్ ప్రధానంగా ఉండడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8, తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? రీసెంట్గా మనకు సంజయ్ జాజు తెలంగాణ యొక్క ప్రధాన కార్యదర్శి లేదా నూతన చీఫ్ సెక్రటరీగా అపాయింట్ కావడం అనేది జరిగింది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, ఇటీవల భారతదేశంలో ప్రపంచంలోనే మొదటిసారిగా అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకొని హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారో? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వరల్డ్ రికార్డ్ అనుకోవచ్చు మనము. ఇది ఎక్కడ అంటే మనకు తమిళనాడులోని కల్పక్కన్లో ఉన్న ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రంలో ఈ హైడ్రోజన్ అయితే ఉత్పత్తి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అణు ప్రక్రియ నుంచి వచ్చే వేడిని ఉపయోగించుకొని హైడ్రోజన్ని ఉత్పత్తి చేశారంటే హైడ్రోజన్ అనేది మనకు భవిష్యత్తు ఇంధనంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ అని మనకు తమిళనాడులోని కల్పక్కన్లో ఉందండి. ఇందులో మనకు కాఫర్ క్లోరిన్ థర్మోకెమికల్ ప్రక్రియ ద్వారా, ఇదేమో బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఈ ప్రాసెస్ని మనకి డిజైన్ చేశారు. సో ఆ ప్రక్రియ ద్వారా మనకి ఇక్కడ ఈ అణు ప్రక్రియలో వచ్చే వేడిని ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేశారు. ఇక బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ మనకి ముంబైలో ఉందండి. ఇది 1954లో ఏర్పాటు చేయబడింది. అది మీరు గుర్తుంచుకోండి. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్, ఇది కల్పక్కన్లో ఉంది, తమిళనాడు. 1971లో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 10, 27/6/2026 భారత ప్రధాని ఏ దేశాన్ని సందర్శించారు? రీసెంట్గా మనకు ఇండియాకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ జూన్ 27 నుంచి జూన్ 29 మధ్య సీషెల్స్ దేశానికి పర్యటన కోసం వెళ్ళారండి. అంటే సీషెల్స్ దేశాన్ని విజిట్ చేశారు. ఎందుకోసం అంటే అక్కడ సీషెల్స్ ఇప్పుడైతే 50వ ఇండిపెండెంట్ సెలబ్రేషన్స్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటుందండి. ఎందుకంటే వాళ్ళు 1976లో బ్రిటన్ నుంచి స్వతంత్రాన్ని పొందారు. ఆ దేశాన్ని భారత ప్రధానమంత్రి మరి విజిట్ చేయడం జరిగింది. సీషెల్స్ యొక్క రాజధాని విక్టోరియా అండి. ఇక సీషెల్స్ ఎక్కడుంది అంటే మనకు హిందూ మహాసముద్రంలో ఉంది. అది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఉన్నారు. అక్కడ మనకు సీషెల్స్ యొక్క నేషనల్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, వాటికి భారత ప్రధానమంత్రి హాజరు కావడం జరిగింది. ఆ దేశ పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించిన తొలి ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించాడు. అదేవిధంగా ఆ దేశము భారత ప్రధానికి ఒక అత్యున్నత పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగిందండి. గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అనే అత్యున్నత పురస్కారము ఇచ్చింది. ఇక ఇండియా మనకు ఈ సీషెల్స్కి ఒక నౌకను, గస్తీ నౌకను కూడా బహుమతిగా ఇచ్చింది. పిఎస్ లెస్ప్ వార్ అనే గస్తీ నౌకను మనకు సీషెల్స్ దేశానికి ఇండియా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సీషెల్స్ హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రదేశంలో ఉందండి. మనకు చైనా యొక్క డామినేషన్ని తట్టుకోవాలంటే ఇలాంటి దేశాలతోటి భారత్ సత్సంబంధాలను ఏర్పరచుకోవడం తప్పనిసరి. కాబట్టి భారత ప్రధానమంత్రి పర్యటన అనేది ఆ కాంటెక్స్ట్లోనే జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.